హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. అమ్మవారు ఏమిటి అంటే, నీ సహనానికి నేనున్నానంటూ చక్ర గదా పాశాంకుశములు గల అభయముద్రికల విభవ చంద్రికల చేతులు చూపిస్తున్నందుకు అందుకే అందిస్తున్న అమ్మా నీకు వందనం. ఎట్లాంటి వాడయ్యా బ్రాహ్మణుడు? సాయంకాలం అయ్యింది నిజానికి. వేకువ వేళల వివేకము సగే బ్రాహ్మీ శ్రీమయమూర్తివి. వేకువ వేళల వివేకము సగే బ్రాహ్మీ శ్రీమయమూర్తివి. మధ్యాహ్నంలో మనుగడ పెంచే మణిరౌద్రివి సావిత్రివి. మధ్యాహ్నంలో మనుగడ పెంచే మణిరౌద్రివి సావిత్రివి. సాయం వేళల హంసయామినివి. యామిని అంటేనే రాత్రి. సాయం వేళల హంసయామినివి. సరస్వతివి శ్రీ వైష్ణవివి. వైష్ణవీం తర్పయామి, సరస్వతీం తర్పయామి. సాయంకాలం ఇది సమయం. సరస్వతివి శ్రీ వైష్ణవివి. త్రికాలములలో త్రిశక్తులొసగే త్రిపదా గాయత్రివి. త్రికాలములలో త్రిశక్తులొసగే త్రిపదా గాయత్రివి. అందుకే అందిస్తున్న అమ్మా నీకు వందనం. ఎటువంటి వాడయా వీడు బ్రాహ్మణుడు అంటే ఏమిటి అసలు? ఎవడో అవమానపరిచాడని, ఎవడో మాట అన్నాడని బ్రాహ్మణుడు ఎప్పుడూ కించపడవలసిన పని లేదు. మనస్సులో బాధపడితేనే అది అవతలి వాడికి పెద్ద శాపం. అందువల్ల సామాన్యంగా ఇవాళ అందరూ అంటుంటారు, ఏమిటండి అహింసా పరమో ధర్మ అని. ఇంటిలో గడప లోపలే కులము గోత్రము, వీటిని పటిష్టంగా సంరక్షించుకోవలసినదే, అందులో సందేహమే లేదు. కులము గోత్రము ఒకరిని ద్వేషించడానికి కాదు, నిన్ను నీవు ఉద్దీపనం చేసుకోవడానికి. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, ఎవడు నా ఆత్మానం అవసాదయేత్, పక్కవాడెవడో వచ్చి ఎవడిని ఉద్ధరించడు. ఇది శిఖర సత్యం. ఇంటి లోపలే గడప లోపలే కులము గోత్రము, గడప దాటితే సౌభ్రాత్రము. అందరినీ కలుపుకోవలసిందే. సమాజంలో నిన్ను ద్వేషించేవాడు, ప్రేమించేవాడు, కాదనేవాడు, అవుననేవాడు, అందరినీ కూడా నీవు సమన్వయం చేసుకోవాల్సిందే. నువ్వు బ్రాహ్మణుడివి కాబట్టి ఎవరిని ద్వేషించే పని నీకు లేదు. నీవు అమ్మవారిని ఉపాసించే పని మాత్రమే నీకున్నది. ఆమె 24 అక్షరాల దేవత. ఏ మంత్రమును భూమండలంలో మనం పఠిద్దామన్నా దానికి దిగ్విమోకాలు గాయత్రివే ఉంటాయి. దిగ్బంధ దిగ్విమోకాలు కలిగిన ఏకైక లోకైక మంత్రము గాయత్రీదేవి. అందువల్ల ఏ మంత్రం జపించినా మహాద్వారము, సింహద్వారము గాయత్రి, అక్కడి నుంచి లోపలికి వెళ్ళవలసిందే. నువ్వేమన్నా జపించుకో, ఏమైనా చేసుకో, కానీ సింహద్వారం అమ్మవారే. ఆమె అనుగ్రహమే మొదట కావలసినది. అటువంటి అమ్మవారిని నీకు ఇచ్చారు. ఇది కదా నీకు వచ్చింది యోగం. దాన్ని తక్కువ చేసుకోవద్దు.
సంధ్యావందనాలు చేయకుండా బయట తిరగవద్దు. ఏ కార్యం కూడా ఇంతకన్నా గొప్పది కాదు. నీ సంధ్య కన్నా ప్రపంచం ఏది గొప్పది కాదు. మొత్తం ప్రపంచమంతా లోకాలోకములు 14 లోకములు సంధ్యలో ఉన్నాయి. గడప లోపలే కులము గోత్రము, గడప దాటితే సౌభ్రాత్రము. హిందువులంతా బంధుకులను, వసుధైక కుటుంబము అసలు సూత్రము. హిందువులతో ఆగలేదు, వసుధైవ కుటుంబకం అన్నాడు. అంచెలంచెలు ఎదిగాడు. ఇల్లు, వీధి, గ్రామం, పట్టణం, దేశము, ప్రపంచం, ఇలా మన వాళ్ళు ఇంత బోధ చేశారు, ఇంత ధర్మ సూక్ష్మం పెట్టారు. ఎప్పుడో ఏకాకి కాదు. హిందువులంతా బంధువులను, వసుధైక కుటుంబక విమల సూత్రము. నా దేశం పరమ పవిత్రం, నా దేశం పరమ పవిత్రం, నేను భవ్య క్షేత్రము. నా దేశం పరమ పవిత్రం. నేనే అంటున్న మాట కాదు. దేహో దేవాలయ ప్రోక్త. భూమండలంలో ఎవడు ఈ మాట చెప్పలేదు. ఒక్క సనాతన వేద ధర్మములోనే చెప్పాడు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఇంత గొప్ప మాట ఎవడు ప్రపంచంలో చెప్పలేదు, వీళ్ళే చెప్పడానికి. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మనః స్వం స్వం ధర్మం సుశిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః. పృథివీ మండలములో ఏ మానవుడైనా వాడు ఎలా బతకాలో, ఎలా బట్ట కట్టాలో, ఎలా జీవించాలో, ఎలా తరించాలో వాడికి చెప్పవలసింది ఇక్కడ పుట్టినటువంటి జ్ఞాని అయిన మానవుడు మాత్రమే అన్నాడు. వేరే ఏమీ దారి లేదు. అటువంటి జన్మ పొందావు నువ్వు, ఇక్కడ పుట్టావు నువ్వు బ్రాహ్మణుడిగా. ఈ నా దేశం పరమ పవిత్రం, నేను భవ్య క్షేత్రము. నా భారత జాతీయత, నా భారత జాతీయత సత్యము నిత్య వసంత చైత్రము. నా భారత జాతీయత సత్యము నిత్య వసంత చైత్రము. అందుకే అందిస్తున్నా అమ్మా సంధ్యావందనం. అందుకే అందిస్తున్నా అమ్మా నీకు వందనం, అమ్మా సంధ్యావందనం. బ్రాహ్మణులారా బ్రాహ్మణులారా, అమ్మ ముంజేతి కంకణమునకు అందం పొదిగిన మణులారా. ఆమె విభూషిత పద్మ పదయుగలి నూపురములలో శృతులను పలికే రసమయ స్వర కింకిణులారా. బ్రాహ్మణులారా బ్రాహ్మణులారా మణులారా. అందరికీ ఆశీర్వచనము. అందరూ మాట్లాడితే నాకు అనిపించింది, నాకు అమ్మవారు ఆశువుగా ఆమె దయ పలుకుతూ ఉంటుంది. అందరూ మాట్లాడుతున్నప్పుడు సారాంశము ఏం చెప్పాలి అనిపిస్తే నాకు ఇలా అమ్మవారు దర్శనమిచ్చింది. ఆ సంధ్యాదేవత నిత్య సంధ్య చెయ్యండి, సంధ్యావందనమును ఏ సమయములోనూ వదలకండి. నేను చిన్నతనములో అంటే నా 20-21 సంవత్సరాల వయస్సులో భారతీ తీర్థులతో పాటు నేను వారి వెంట తిరిగాను. నేను
తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతములన్నీ, వరంగల్ అన్ని ఊళ్ళు, తుని, అనకాపల్లి, ఇక్కడి నుంచి అక్కడి దాకా వారి వెంట తిరిగాను. నిరంతరము వారి ప్రసంగములో వారు చెప్పిన ఏకైక వాక్యము, సూక్తి ఏమిటంటే సంధ్యావందనం చెయ్యండి. ప్రతి చోట వారు ఒక శ్లోకం చెప్పేవారు. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. ఏమి శంకరులండి, ఏమి వాక్యములు! అసలు శంకరులలాగా కవిత్వం చెప్పగలవాడు భూమండలములో ఇంకొకడు ఉన్నాడా, ఉంటాడా? అంత అద్భుతమైనది. ఇట్లా హృదయం ఇలా పట్టుకుని లాగుతాయి. ఇది ప్రతి చోట ఈ శ్లోకం చెప్పి వారు వ్యాఖ్యానం చెప్పేవారు భారతీ తీర్థులు. సాక్షాత్తు భూమండలంలో తిరుగుతున్నటువంటి ఒక సరస్వతి, ఒక శంభు స్వరూపులు వారు. అటువంటి మహనీయులు. వారి మాటలు విని 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 ప్రతి ఊర, ప్రతి చోట సంధ్యావందనము మానకండి, బ్రాహ్మణుని కర్తవ్యం. జగత్తు అదే సరిదిద్దుకుంటుంది, తన్ను తాను సవరించుకుంటుంది, నీకు అనుకూలముగా ప్రవర్తిస్తుంది, తన్ను తాను ఉద్దీపనం చేసుకుంటుంది లోకం. నీవు సంధ్య చేస్తే రాముడంతటి వాడికి కదా విశ్వామిత్ర మహర్షి చెప్పాడు, కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ధర్మస్వరూపుడైన రాముడికి ఆన్నికమైన కర్తవ్యము ఉన్నదిరా నాయన, మేలుకో అన్నాడు, లేపాడు. అతడు గురువు, అతడు గాయత్రీ మంత్రానికి స్రష్ట, ద్రష్ట. స్రష్ట కాదు, ద్రష్ట. అందువల్ల సాంఖ్యాయన సగోత్రి అయినటువంటి గాయత్రీ మాత బ్రాహ్మణులను ఉద్దీపనము చేసి తద్వారా లోకమునకు వెలుగు మార్గములో నడిపించేటువంటి ఒక ఏకైక మార్గం ఏమిటంటే గాయత్రీదేవి. అందరూ సంధ్యావందనం చేయమని చెప్తుంటారండి అంటే చాలా బరువైన మాట. అందరూ చెప్పవలసిందే అదే మొదటిది, తర్వాత ఏ ఉపదేశం అయినా కూడా. అందువల్ల అటువంటి ఇది బాల శ్రీనివాసు అధ్యక్షుడుగా, మన మోహన కుమార గాంధీ, ఇక్కడ బాల అక్కడ కుమార శబ్దాలు ఉన్నాయి కానీ నిజంగా ప్రౌఢులు వాళ్ళిద్దరూ బాగా. ఇక్కడ కుమార శబ్దము, అక్కడ బాల శబ్దము కేవలం సాంకేతికములుగా ఉన్నాయి కానీ అవి చాలా ప్రౌఢమైన ఆకృతులు. ఎందుకంటే ఈ ద్వితీయ వార్షికోత్సవమే బ్రాహ్మణ సంక్షేమ వేదిక. నిజంగా 3 పదాలు ఉన్నాయి అందులో, బ్రాహ్మణ సంక్షేమ వేదిక. త్రిపద గాయత్రి లాగా, లేదా ఆయన బలం విష్ణో ప్రవర్ధతాం త్రీం విక్రమాన్ ప్రక్రమతో విష్ణో రమిత తేజస యదాసీన్ మంగళం రామతత్తే భవతు మంగళం అన్నట్టు 3 అడుగులు. ఆయన త్రైవిక్రమ క్రమ అన్నారు. 3 అడుగుల్లోనే ప్రపంచము కాదు లోకాలోకములను కొలిచాడు మహావిష్ణువు. అందువల్ల విష్ణువేమి శివుడేమి ఏమీ భేదం లేదు. ఆచార్యుల వారు ఎంత ఇట్లాంటి యువకులు జాతికి కావాలి, ఛాదస్తులు ఉండకూడదు. ఏ శివుడు ఇట్లే ఉంటాడండి, విష్ణువు ఇట్లు ఉంటాడండి అనే ఛాదస్తుల తరం పోయింది. ఇప్పుడెవరు లేరు. యువకులు దేన్ని ద్వేషించరు, అన్నిటినీ కూడా సమన్వయం చేసుకునే స్థితిలోనే యువత ఉన్నది ఇవాళ. ఇది చాలా గొప్ప వరం. ఎవడు చాదస్తాలు పట్టించుకోడు. నేను విష్ణువునండి, నేను స్మార్తునండి, నేను ఇదండి అది. ఎవడరా నువ్వు బ్రాహ్మణుడివి? మొదట నీవు బ్రాహ్మణుడు అనే మాట పలుకు. నువ్వు ఎవడు అంటే నేను బ్రాహ్మణుణ్ణి, నేను హిందువును, నేను భారతీయుణ్ణి. ఇది రావాలి మనిషికి. ఇప్పుడు ఇది అది నువ్వు ఎక్కడికెక్కడికి మూలలకు వెళ్ళిపోతావు, లోపలికి కుంచుకొని ఏమైపోతావు మానవ? నువ్వు విశ్వమానవుడి కావాలి, విశ్వమానవుడివి, మహామానవుడివి కావాలి. నువ్వు త్రివిక్రమావతారము దాల్చాలి. ఇక్కడ శివుడు విష్ణువు ఏమీ లేదు. అన్నిటికన్నా ప్రపంచంలోనే సర్వోన్నతమైన స్థానము కైలాస శిఖరం. అక్కడ శివుడు కూర్చున్నాడు. అంతకన్నా ఎంతేముంది? ఆయన హృదయంలో విష్ణువు కూర్చున్నాడు. ఏముంది ఎత్తు? ఏది ఎత్తు కొలుస్తాం? కాబట్టి సోతపస్తవ్యత అన్నాడు వేదంలో. ఆయన తపస్సు చేశాడు. ఆయన ఇంకెవరి గురించి తపస్సు చేశాడండి అంటే ఆయన శివుడైతే విష్ణువు గురించి, విష్ణువు అయితే శివుడి గురించి తపస్సు చేశాడయ్యా అన్నాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అన్నాడు. గాయత్రిలో ఇదే చెబుతాడు కదా. బ్రహ్మ శిర విష్ణుర్ హృదయం రుద్రశిఖ అన్నాడు. నువ్వు శిఖను వద్దంటావా అంటే ఈ మెదడు లేదు అని అర్థం. శివుడు లేడండి. బ్రహ్మ శిర
బ్రహ్మ నాకు వద్దంటే శిరస్సు లేదురా నీకు అన్నాడు. విష్ణురు హృదయగుం, నాకు విష్ణు వద్దంటే నీకు హృదయం లేదు అని అర్థం. గుండె ఉంటేనే మనిషికి నీకు ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉన్నా తల లేకపోతే నువ్వు కబంధుడిగా అవుతావు, మనిషివి కాలేవు, మానవోత్తముడివి కాలేవు, గొప్ప రూపసివి కాలేవు. కబంధ రూపం అంటే శిరస్సు లేని రూపం, చాలా చూడ్డానికి వికృతి. అందువల్ల బ్రహ్మ విష్ణు శివులలో భేదము చూడవలసిన పని లేదు. అటువంటి అభేద స్వరూపముగా, అట్లాగే వేదిక మీద మంగపతిరావు గారు చాలా అద్భుతంగా ప్రసంగించారు. ఇంకా అందరూ చాలా ముఖ్యులు, ఎవరిని నేను నామ విస్మరణము చెయ్యలేను. అట్లాగే ఈ శుభోదయం దాని పక్షాన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు కరెక్ట్గానే వచ్చింది నామధేయం, అవధానం కదా, ఏమి దారి తప్పదు ఎప్పుడు. అందువల్ల ఇవన్నీ కూడా ఇదంతా చేసిన బాల శ్రీనివాసుని ఇంతకుముందే మొదటి సమావేశంలోనే ఆశీర్వదించా, ఈయన ప్రౌఢ శ్రీనివాసుడు అని. ఇప్పుడు ద్వితీయమైన సభను అద్వితీయముగా నిర్వహించినందుకు ఇంకా ఇంకా ప్రౌఢుడు కావాలి అని ఇంతింతై వటుడింతయై మరియుతానింతై నభోవీధిపైనంతై తోయద మండలాక్రమణ కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుందగుతూ బ్రహ్మాండాంత సంవర్ధియై అన్నట్లు ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అలా బ్రాహ్మణ్య వేదికగా, సంక్షేమ వేదిక, బ్రహ్మాండ వేదికగా ఎదుగుగాక. జయోస్తు. స్వస్తి ప్రజాభ్యః. అద్భుతం గురుగారు, ఎంతసేపు అయినా కూడా వినాలని అనిపిస్తూనే ఉన్నది. విప్రాయ ప్రకట వ్రతాయ భవతి విష్ణుస్వరూపాయ త్రిపాదధరణిం దాస్యామి అందు